అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఈ ఎలసితం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కేసీఆర్ సభకు అడ్డంకులు రేవంత్ కు శురువైన భయాలు ఇల్లుండదట మన ఎంపీ సీట్లకు నామకే వాస్తే అయితే అట పదవులకు నేనే రౌడీ అంటున్నాడు జగన్న నోటికొచ్చిందను ఆపేదెవలన్నా మంగ్లీ కేసుల లాయర్ల మీటింగు పోలీసులకు ఇచ్చిర్రు వార్నింగు కోపం వచ్చింది రైతన్నలకు దూసుకుపోయిర్రు ఆఫీసులకు రేవంత్ సార్ను చూస్తుంటే లావు డైలాగులు ఇడతాడు కానీ చేసే పనులు చూస్తుంటే హే గయన్ని ఉత్త మాటలేనుల్లా మాటలు లెక్క కాకుండా కోతలు లెక్క ఉన్నా చేతల్లో మాత్రం అంత లేనట్టే అనిపిస్తుంది. ఇచ్చిన హామీలకు అమలు చేస్తున్న హామీలకు తేడా చూస్తే తెలుస్తూనే ఉంది కదా. కానీ రాజకీయంగా గట్టోడే అంటుండే కానీ రాజకీయంలో కూడా ఉత్త కథే అంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు. రేవంత్ సార్కు హరీష్ అన్నం చూస్తే దడుపు జ్వరం వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీలు అంటుంటే ఏమో అనుకున్నాం. కానీ మొన్న అన్నేదో ప్రోగ్రాం పెట్టుకొని పోతుంటే ఆపిండు కదా. అన్న పోయి బాధితుల్ని కలిస్తే రేవంత్ సార్ కథ ఉత్త కథే అవుతుందని మొన్న అడ్డం పడి ఆపిండు కదా. మరి హరీష్ అన్నకే భయపడితే కేసీఆర్ సార్ కు ఇంకెంత భయపడాలి చెప్పుర్రి. అగో గందుకే రోడ్లు తవ్వుతుర్రు అంటే ఎందుకు ఏం కథ అంటే ఈ నెల 20న జగిత్యాల సభ ఉంది కదా. 1,00,000 మందితోని వస్తా అని జీవన్ రెడ్డి కాక చెప్పుడుతోని రేవంత్ సార్ కు గుండెల దడ శురువైందట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడు కదా, ఆయనకైతే రాత్రులు నిద్రలు కూడా వస్తలేవేమో అని ట్రోలింగ్ చేస్తుర్రు. సభకొచ్చే తొవ్వల మెయిన్ రోడ్డు చూసి తవ్విపిస్తుర్రట. 2 ఏళ్ల సంధి ఆపిరట గాని ఇప్పుడు శురువైనాయి పనులు. సభ ముంగట్నేనట. గా దిక్కు 25,000 మంది వస్తారు. జరా 4 దినాలు ఆపుర్రి అని సంజయ్ అని కాంట్రాక్టర్ ను అడిగిందట కూడా. అయినా ఏం లేదట. కాంట్రాక్టర్ ని మొన్న నాన్నగారు ఫోన్ చేసి దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా మీకు 5 రోజులే కదా డిఫరెన్స్ ఏముంది. ఇప్పుడు రేవంత్ సార్ మన కేసీఆర్ గారు మీటింగ్ సోమవారం మీటింగ్ అయినాక మీరు 2 ఏళ్ళ నుంచి ఆగిరు. ఇప్పుడేం తొందర వచ్చింది దవ్వకు. ఇప్పుడు ఇక్కడ నుంచి 25,000-30,000 జనాభా వస్తారు ఆ రోజు. ఈ రోడ్డు మీద అంత బాల్కొండ కోట్ల కాన్సి అందరు ఇంటి నుంచి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు దవ్వేసింది. చూసినా ఎవరైనా రోడ్డు దవ్వేసి నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మరి ఆ కాంట్రాక్టర్ తొక్కుడు అవసరమా లేదా? జగిత్యాల కాన్స్టిట్యూన్సీ అందరూ తొక్కుడు ఎస్ అవసరం అన్నారు కాబట్టి 100% ఫస్ట్ తొక్కుడు ఆ కాంట్రాక్టర్ వెనకాల. ఇప్పుడు జప్పురుల్లా నిమ్మలంగా పోతే సభ పెట్టుకుంటారు, బలం చూపెట్టుకుంటారు, ఒడిసిపోతది. కానీ ఇట్లా అడ్డం పుల్లలేస్తే ఎట్లుంటదో చూడాలేగా. అయినా కేసీఆర్ సార్ వస్తుందంటే మాత్రం భయం ఉండాలలే అంటుర్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఏం సీట్లు పెరుగుడో ఏమోనుల్లా. ఎమ్మెల్యేలు పెరుగుతారట, ఎంపీలు పెరుగుతారట. పెరిగితే మంచిదేగా అంటే దేశంలో సర్కార్ రావాలంటే మనోళ్ళతోని పని లేకుండా పోతుందట. అంత పంచాది ఉంది. రేవంత్ సార్ ఒక మాట అంటుండు, కేటీఆర్ సార్ ఒక మాట అంటుండు, కిషన్ రెడ్డి సారు ఏం మాట్లాడుతుండో ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలేం నడుస్తుందంటే ఏం లేదుల్లా. జల్దిన్నే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది, దేశంలో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. కానీ మన తానకంటే యోగి సార్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు పెరుగుతాయట. అక్కడ బీజేపీలదే కదా రాజ్యం. అటు దిక్కున్న 2-3 రాష్ట్రాల్లో వాళ్ళు ఎంపీలకు గెలిస్తే పీఎం అయ్యేటట్లుందట వాతావరణం. మరి మన సౌతోళ్ళు కూడా పన్నులు కడుతురు కదా. అసలే మోడీ సార్ మన దిక్కు నిధులెయ్యడు, ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తారు. మన ఎంపీ సీట్లతోని పని లేకుంటే ఇక ఇచ్చే గిన్ని కూడా ఇయ్యరనబట్టే కాంగ్రెస్ వాళ్ళు వద్దో అంటురు. వీఆర్ఎస్ పార్టీలు మాత్రం మహిళా బిల్లుకైతే మద్దతు ఇస్తాం గానీ డీలిమిటేషన్ కు మాత్రం ఆ బిల్లులో ఏముందో చూసి మద్దతు ఇస్తాం. ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు
పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. తమిళనాడులా 39 ఎంపీ సీట్లుంటే 59 అయితాయట. కర్ణాటకలో 28 సీట్లుంటే 42 అయితాయట. పక్క రాష్ట్రం ఏపీలో 25 సీట్లుంటే 38 అయితాయట. మన తాడ 17 ఉన్నాయి కదా, 26 ఎంపీ సీట్లు అయితాయట. కానీ నార్త్ దిక్కు మాత్రం గట్టిగా పెరుగుతున్నాయి. యూపీలో 80 ఉంటే 120 అవుతున్నాయి. బీహార్ లో 40 ఉంటే 60 సీట్లు అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో 29 ఉంటే 44 సీట్లు అవుతున్నాయి. రాజస్థాన్ లో 25 సీట్లుంటే 38 అవుతున్నాయి. గుజరాత్ లో 26 సీట్లుంటే 39 అవుతున్నాయి. వాళ్ళకి ఇన్ని సీట్లు పెరిగితే మన ఎంపీ సీట్లతో ఏం పని? ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దని మనోళ్ళు పిల్లల గనకుంటా జనాభా తగ్గిచ్చిరు. నార్త్ దిక్కు మాత్రం పొట్టు పెరిగిరు. దేశానికి పైసలు పోయేటిదేమో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి ఎంచైతే అధికారాలేమో అటు దిక్కోళ్ళకి ఇయ్యాలనా అంటుర్రు. మరి బీజేపీలు ఏమంటుర్రు ఎరికేనా? తెలంగాణకు ఆదాయం వచ్చేది హైదరాబాద్కి ఎంచు కదా, అంటే హైదరాబాద్లో సీట్లు పెంచితే సరిపోతుందా అంటుర్రు. ఏం చచ్చిందో పోరి, వాళ్ళు మాట్లాడేది నిజమే అనిపిస్తున్నది, వీళ్ళు మాట్లాడేది లాజిక్కే అనిపిస్తున్నది. మరి ఈ పంచాది ఎట్లా తేలుతుందో ఏమో. ఉత్తరనే వత్తరా మహానుభావులు అని ఏదో సామెత ఉంది కదా. అగో జగ్గారెడ్డి సారు సడన్గా మీడియా ముంగడికొచ్చి ఏదేదో మాట్లాడిండు. రాజగోపాల్ సార్కు మంత్రి పదవి అంటుండు, సోషల్ మీడియా అంటుండు, ఇంకేదేదో అంటుండు. గయన్ని చూస్తుంటే ఏదో నడుస్తున్నట్టే ఉందిలా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. మంచిగా ఉంది కదా సోషల్ మీడియాను బ్యాన్ చేసుడేంది సార్? ఎందుకు బ్యాన్ చేయాలి ఏం కథ? అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రైనా ఇది అంతా ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు నాసుంటాడు గప్లతో పోయి ఆడబోయి తొక్కితే అది అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రనైనా ఇదంతా సైకోలు మెంటల్ గాళ్ళు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు, ఆయన మీద కూడా వస్తున్నాయి. సరిపోయారు. పెద్ద ఛానల్ అన్ని మీ భజన చేస్తున్నాయి. సోషల్ మీడియా వాళ్ళే కదా జర సామాన్యుల గొంతు వినిపిస్తున్నారు. హైదరాబాద్ ఇండ్లన్నీ గూల కొడుతుండే ఒక్క పెద్ద ఛానల్ గాని వస్తుందా? ఒక్క పెద్ద పేపర్లు చూపిస్తురా? మరి వాళ్ళ గొంతు వినిపించేది, వాళ్ళ గోస చూపించేది సోషల్ మీడియానే కదా సార్. అయినా మీతో అయ్యేది కాదేం కాదని అందరికి ఎరికేనట. గాని ఇది ఏడ్చేయరు సార్. ఏదో రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట తీసిరట. వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ సార్ కూడా నేనేమంటున్నట్టు నల్గొండని రెడ్డి లాంటి చూడకండి. ఆడ ఉత్తమ్ రెడ్డి గారితో పాటు వెంకన్న అండ్ రాజగోపాల్ రెడ్డి కూడా ఉండొచ్చు, తప్పేముంది. నేనైతే సీఎం గారు ఎప్పుడైనా సందర్భం వస్తే నేను ఒకటే చెప్తా సీఎం గారికి, సరే సీఎం గారు అల్టిమేట్ అధిష్టానం ఏం చెప్తే వారు కూర్చుంటారు మాట్లాడక వ్యక్తిగత అభిప్రాయం షేర్ చేస్తే తప్పలేదు కదా. వెంకటరెడ్డిని తీయొద్దు, రాజగోపాల్ రెడ్డిని తీయొచ్చు. ఎవరు తీయకుండానే రాజగోపాల్ రెడ్డికి తీయొచ్చు. అంతేనంటారా? ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఉంటే ఏంది, వాళ్ళు టాప్ లీడర్లు కదా అంటారు, అంతేనా? ఏంది సార్, రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి వస్తుందని ఏమన్నా ఉప్పందిందా? ఎట్లా మంత్రి అవుతుండు? రేపు ఏదైనా పని వాడొచ్చు. ముందే సపోర్ట్ చేసినట్లు మాట్లాడదాం అనుకుంటురా, లేకుంటే మీ నోటితోనే లీకులేమన్నా బయటకు పంపుతురా సార్? ఇన్నరా అనుల్లా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి వస్తుందని షాన్నాల సంది అనుకుంటారు కదా. ఇస్తే ఏమైంది అంటారంటే ఇస్తట్లున్నారు. కాకుంటే ఉమ్మడి నల్గొండలో కూడా 3 మంత్రులు అయ్యేటట్లున్నారు. అటు దిక్కు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు కదా, ఇటు దిక్కు కూడా 3 అయితేనేమో. ఇక అయినా కాంగ్రెస్ ను గెలిపించుకుంది, అధికారంలోకి పట్టుకొచ్చిందే దక్షిణ తెలంగాణ కదా, ఆ మాత్రం ఉండదా ఎట్లా? ఇంకేందో అంటుండట, ఇందా మా గురి. ఇగో రెడ్డిలైనా ఎస్సీలమైనా బీసీలమైనా ఒక రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. ఫస్ట్ డబ్బులకు కులాలు లేవు, మతాలు లేవు. డబ్బులకునే కులాలు, మతాలు. డబ్బు పెడితేనే రాజకీయం చేయగలుగుతాం. డబ్బు పెట్టే ఎస్సీ పెడితే ఎస్సీ లీడర్ అవుతాడు, బీసీ పెడితే బీసీ అవుతాడు, రెడ్డిలు పెడితే రెడ్డిలు అవుతారు. డబ్బు పెడితేనే కదా రాజకీయం నడిచేది. కాస్ట్లీ రాజకీయాలు అయినాయి, అన్ని కోట్ల రూపాయలతో రాజకీయం అయింది. ఇప్పుడు నేనే అనుకుంటుంటా,
2004లో నామినేషన్ వేస్తే ఎమ్మెల్యేనైనా. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు నేను ఒకసారి ఫీల్ అవుతా, ఈ 50 కోట్లు లేదురా నాయన, 100 కోట్లు ఏంది, ప్రశాంతమైన జీవితం లేదు, ఈ డబ్బులు పెట్టాలి, మళ్ళీ తిరగాలి, ఈ 100 ఏడ సంపాదించాలి, ఎవడిస్తాడు, మళ్ళీ ఏడ సంపాదించాలి పోతే మీ హాస్పిటల్ మళ్ళీ బ్రేకింగ్లు వేస్తారు. మీడియానే తప్పంటలేను, మాకా కోట్లు పెట్టాలి, మళ్ళీ కోట్లు ఏడ సంపాదించాలి, మరి ఏడన్నా ఏదైనా పని చేసి ఆ కోట్లు సంపాదించామని పోతే మళ్ళీ మీ బ్రేకింగ్ లేనా, మళ్ళీ మరి మేమేం కాలేనా? ఇక చాలు సార్, ఒక ఆయన నరుగుతామంటాడు, మీరేం కబ్జాలు పెడితే నేనే కదా పెట్టాలంటారు. దీన్ని బట్టి చూస్తా అంటే పొంగులేటి సార్కు అంత సినిమా లేదులే అంటుర్రా. నాకే జాగ దొరుకుతలేదు, ఆయనకేం దొరుకుతుందిలే అంటుర్రా. ఏమో సార్, అయాల పోలీసునే పొట్టు తిట్టినా అంత పెద్ద మోతవారి పోలీస్ సజ్జనార్ సారు, శివధర్ రెడ్డి సారే మీ జోలు రాలేకపోయారు. మిమ్మల్ని కదిలిచ్చేటోళ్ళు ఎవరున్నారులే గాని నడుస్తుంది మీకు అట్లా. ఓ ఏమన్నా దడిపించిరా బాధితుల తరపున వచ్చిన వాళ్ళని దడిపించే పోలీసు వాళ్ళ కథ ఎరకనే కదా. ఆ నడమ కోదాడ కర్ల రాజేష్ కథ ఇందాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గంలో పోలీసు వాళ్ళంతా అట్టనే ఉంటారట. ఏకంగా డిఎస్పీనే బేరానికి పోయిందని మందకృష్ణ అంటే ఇన్నాం కదా. ఇక నిన్న పంజాగుట్టల సుత గదే చూసినాం. అక్కడనేమో పొలిటికల్ పెద్ద మనుషులు, ఇక్కడనేమో సెలబ్రిటీ మంగళక్క. కానీ చట్టం, ధర్మం, న్యాయం అని ఉంటాయి కానుల్లా. ఆ వీటిని కాపాడతాం అనేటోళ్ళు ఏమంటారో చూడుర్రి. అగో లాయర్లంతా మీటింగ్ పెట్టిర్రు. పోలీసోళ్ళు లాయర్లతోని పరస్కలాడుతుర్రా అని గట్టిగానే గరమైతుర్రు. మొన్న పంజాగుట్టల లాయర్ సుబ్బారావును ఎంత షికాక్ చేసిరో చూసిరు కదా పోలీసోళ్ళు. ఏ ఎస్పీనో ఎవలో పిలిస్తే ఉరికొచ్చిండట పాపం. ముందు రోజు ఆదివారం కాబట్టి గుక్కెడు మందు నోట్ల పోసుకున్నాడట. పొద్దున్నే నోట్ల పీక పెట్టి ఊదమంటే ఊదిండు. అండ్ల జరింత తేలింది. పోలీస్ అన్ననే లిమిట్ లో ఉన్నామని చెప్పిండు. మళ్ళా రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఎవరైనా అక్యూజ్డ్ వాడు చేసినటువంటి మనం వాడిని లోపల వేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం విక్టిమ్ తరపు నుంచి. సో పోలీసు వాళ్ళు విక్టిమ్ని వాడి యొక్క బాధను ఒక అడ్వకేట్ హెల్ప్ చేయడానికి పోయినప్పుడు అతని నుంచి రాసుకోవాల్సింది పక్కన పెట్టి అతనికే ఆల్కహాల్ టెస్ట్ చేయడం అన్నది ఇది మరి ఆయన యొక్క సభ్యత కూడా వదిలేద్దాం. ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ కోసం ఒక అడ్వకేట్ ఒక మన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయడానికి పోయారు. దానికి వాళ్ళు హెల్ప్ చేయకుండా ఇంటర్న్ దే ఆర్ షోయింగ్ ది అక్యూజ్డ్ వాడిని అనేది బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అని ఆల్కహాల్ టెస్ట్ అని అయిందా. అసలు ఆ అన్నను ఎందుకు టెస్ట్ చేసిరు అనేటిది ఇప్పుడు లాయర్ అన్నలు అడిగే ప్రశ్న. అంటే ముందు రోజు మంగ్లీ వచ్చి ఏడ్చుడు, కండ్ల నీళ్లు తీసుడు అంతా ఎమోషనల్ డ్రామా నడిచింది కదా. తెల్లారి పోలీసోళ్ళంతా గా లాయర్ మీద పడి ఎంత షికాక్ చేసిరో చూడుర్రి. పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. గదేందయ్యా పిలుస్తే వచ్చిండు, పీక పెట్టి ఊదిపియాలనా అంటే తాగి వాగుతున్నానన్నా. మొన్న అన్న గదే అన్నాడు. ఇవాళ లాయర్ అన్నల మీటింగ్ లో సుతా గదే అంటుర్రు. గా ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిందా అంక ఊకం అంటుర్రు. హైకోర్టు లాయర్లు అంటే మరీ అంత సులకనైందా అన్న కాడికొచ్చిర్రు. లాయర్ కు టెస్ట్ చేసిర్రు, సరే మంగ్లీకి కూడా చేసిర్రా, ఇంకో కేసు మీద వచ్చిన వాళ్ళకు చేసిర్రా అని గట్టిగానే అడుగుతుర్రు. కాకుండా మరి అల్టర్నేట్ అన్నప్పుడు మంగ్లీ కూడా ఎన్నో టెస్ట్లో ఉన్నది ఆల్కహాల్ వాట్ కాల్ డ్రగ్ టెస్ట్లు. మరి ఆమె కూడా ఏమైనా డ్రగ్ టెస్ట్ చేశారా? ద పోలీస్ హ్యాస్ టు డూ ద డ్రగ్ టెస్ట్ ఆల్సో. ఆమెను వదిలేసి ఒక అడ్వకేట్ చేయడం అన్నది ఇది ఒక మన అడ్వకేట్ మిత్రులకే మంచిది కాదని చెప్తుంది. పాపం వీళ్ళంతా మా లచ్చలు పోయినాయి, కోట్లు పోయినాయి అని గోసపడుతుర్రు. మంగ్లీ తమ్ముడు మంచిగా వెనక పొంటి నడిపించిందంటుర్రు. ఇప్పుడు గీ సొక్కపూస మొఖంలో ఏం తప్పుగా అనొస్తుంది అని మంగులక్క డైలాగులు ఇలుస్తుండే. పైసలు వసూలు చేసిన వాళ్ళేమో పత్తా లేకుండా పోయిర్రు. ఏం కేసో ఎట్లా తేలుతుందో, వాళ్ళ 10 కోట్ల పైసలు ఎట్లా వెనకకొస్తాయో పోర్రి. గ్యాస్ బుడ్డి డబల్ అయింది రేటు. పెట్రోల్ రేట్లు పొట్టు పెరిగినాయి. బంగారం అయితే ఊరుకు శంగ దుంకుతుంది. అన్ని రేట్లు బాగానే పెరుగుతాయి. కానీ రైతులు పండించే పంట ధరేందుల్లా ట్రంప్ బాంబులేయంగానే స్టాక్ మార్కెట్ పడిపోయినట్టు పడిపోతాయి. మరి అన్నదాతలు ఊరుకుంటారా? అగో చూడుర్రి, మొత్తం ఇరిగిపోయినాయి కదా. ఎన్నాళ్ళని ఓపిక పడతారు చెప్పుర్రి. ముందుగాల నిమ్మలంగానే ముట్టడి చేసిర్రు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముట్టడికొచ్చిరట రైతన్నలు. పసుపు కొంటలేరు, సగం సగం రేట్లకు కొంటే ఎట్లా అని జవడానికి దిగిర్రు. పోలీసోళ్ళు వచ్చినాక రైతులకు ఇంకింత కోపం వచ్చినట్టుంది. రైతులంటే లెక్క చేయకుండా మాట్లాడతారు కదా పోలీసోళ్ళు, గదే చేసిరట. ఇక లోపల పడ్డరు. అయినా గిదేం దారుణముల్లా, మొన్నటిదాకా 16,000కు కొన్నరట, ఇప్పుడు 8,000 అంటుర్రట. మరి కడుపు మండదా చెప్పుర్రుల్లా? ఏంది వారంలోనే సగం రేటు పడిపోతుందా? మరి అరవింద్ అన్న ఏం చేస్తుండో, వాళ్ళకు ఏం న్యాయం చేస్తాడో ఆయనకే తెలవాలే. ఇక అయినా ఇప్పుడేం ఓట్లున్నాయి, ఆయన రాను అంటారు. గది వేరే ముచ్చటిగా రైతుల గోసలైతే గిట్లున్నాయి. ఆహా, ఏమన్నా పోలీసోళ్ళా మస్తు చేస్తారు డ్యూటీలు. పోలీసోళ్ళు రూల్స్ ప్రకారం కొలువు చేస్తారా? లోకల్ లీడర్లు పెద్ద లీడర్లు ఉరుకుడు పని పెట్టుకుంటారా? అగో గుంజుతుర్రు చూడుర్రి, గుంజుర్రి. గా మనుషుల చూస్తే తెలుస్తుంది కదా మట్టి మనుషులని. గా అంతే గుంజుతారు, మరి గుంజి బండ్లేసిర్రు. అర్రే గింతనన్న జాలి దయా ఉండాలి గానుల్లా. వాళ్ళు ఎందుకు నిరసన చేస్తుర్రు, ఏం న్యాయం కోసం చేస్తుర్రు అని చూసుకోవాలి కదా. పాపం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లా వాళ్ళ బిడ్డ చచ్చిపోయిందట. నా బిడ్డ ఎట్ట చచ్చిపోయింది, ఏం జరిగిందని అడిగిరట. గంతే గొర్ర గుంజుకపోయిర్రు. బిడ్డ జీవిడిచినా కూడా అడగొద్దానుల్లా. లీడర్లు కూడా వచ్చిర్రు, మాట్లాడిర్రు. అంతా నడుస్తూనే ఉంది. కన్న బిడ్డ సాగు చూసినాక ఆ మాత్రం కడుపు కోత ఉండదానుల్లా. గాసోంటోళ్లను గుంజుకపోడేంది చెప్పుర్రి. గది సుత గొర్ర గుంజుకపోయి ట్రక్కున నూకిర్రు. సంక్షేమ హాస్టళ్లల్లా ఏం నడుస్తుంది? రేవంత్ సార్ ఏం చేస్తుండు? మహిళా మంత్రులు కొండా సురేఖక్క సీతక్క ఏం చేస్తుర్రు? గింతే ఉంటదా ఆనుల్లా ఏలుబడి? ఒక ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, ఒక పోలీస్ పెద్ద ఆఫీసర్ గాని వచ్చేదే ఉండదు. అయినా గుంజి నూకేటందుకు వాళ్ళెందుకులే అన్నట్టే ఉంది కదా. బిడ్డల జీవం పోతున్నా ఇంత కర్కశంగా ఉంటుర్రంటే పోలీసోళ్ళనేమనాలే? అట్లా గుంజుకపోయేటందుకు చేతులెట్లొస్తున్నాయో కదా. రేవంత్ సార్ మీ ఏలుబడి సూపర్ సార్, మస్తుంది. 10 ఏళ్ళేంది 10 కాలాల పాటు మీరే ఉంటారు కావచ్చు సీఎం లెక్క. ఆహా, ఓహో, వాహ్వా ఏమన్నా ఏతులా, మీరే గొప్ప, మీరు చేసేదే గొప్ప పని. ఇగో గిదేనుల్లా తిమ్మిని బమ్మిని చేసేటోళ్ళు చేతులుంటే అంత చక్కగానే ఉన్నట్టుంటది. అగో గదే చేస్తున్నట్ట రేవంత్ సారు. ఎట్లాగంటే కూలుస్తుండా? సీఎం కుర్చీలో కూర్చున్న కాంచి కూలుస్తూనే ఉండు కదా. హైదరాబాద్ లో ఎట్లన్నా జర చదువుకున్నోళ్ళు ఎక్కుంటారు కాబట్టి గీ రేవంత్ ఇచ్చే హామీలని ఉత్తిముచ్చట్లే. గయ్యన్ని ఐఐటి గావని నమ్మలేదు. కేటీఆర్ సార్ చేసిన డెవలప్మెంట్ నచ్చి అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ చేతి గుర్తుకు మొండి చేయి చూపెట్టిర్రు. ఇక అప్పటి సంది హైదరాబాద్ మీద పగబట్టినట్లుండు. హైడ్రా అనే పేరుతోని కూలుస్తూనే ఉన్నాడు. ఓట్లు అస్సలు రాని ఏరియాలకు బుల్డోజర్లు ఉరుకుతూనే ఉన్నాయట. కానీ జనాలు తిడుతుర్రులా పొట్టు. ఉండాలి నీకు, వీళ్ళు ఏడుపులు తగులుతాయి. అక్కడే ఉంది కదా నీ ఊరు, ఈ గడ్డ నీ పక్కన ఉంది, నీ సిగ్గనిపించలేదా? ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోజులుతుంటే నీ సిగ్గనిపించలేదా? మరి గీ తిట్లు గా గోసలు చూస్తుంటే జనంలా చెడ్డ పేరు వస్తుందని హైడ్రాను పొగిడి పొయ్యిలేస్తందుకు నెలకు 10-20 లక్షల ఖర్చు పెడుతుండట సర్కారు. వాళ్ళ పనేం లేదుల్లా. గీ తిట్లింటే చెవులల్లా కన్నబేర్లకు కన్నాలు పడుతుంటాయి కదా, వాటికి ఆయింట్మెంట్ పూస్తున్నట్లు. హైడ్రా అట్ల గొప్ప ఇట్ల గొప్ప అని షాటింపేయాలన్నట్లు. లక్షల కోట్లు జనం సొమ్ము ఖర్చు పెడుతురట. దానికి ఖర్చు పెట్టుడెందుకుల్లా? ఆ
అసలు ప్రచారంతో పనే ఉన్నది. మంచి పని అయితే జనంలోకే పోతుంది, వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. కానీ వీళ్ళకు భయం కదా, జనం తిట్ల ఈయనొస్తాయని పొగడతల ప్రోగ్రాం పెట్టుకురన్నట్లు. ఇక ఇటు చూడు, పొంగులేటి సారు ఉత్తమ్ సారే కాదు, ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టినా వెనక పొంటి రేవంత్ సార్ బొమ్మే గనవాడాలేనట. గా బొమ్మ కోసం 1.5 కోటి ఖర్చు పెట్టిరట. గోడల మీద బొమ్మలేసేటోళ్లకు 4,000 ఇస్తే వస్తారు, 5,000 పెట్టి కొట్టిస్తే పెద్ద పోస్టర్ పెట్టుకోవచ్చు. గా మాత్రం దానికి 1.5 కోటి ఎందుకు ఖర్చు అయిందో వాళ్ళకే తెలవాలిగా. ఇన్ని కోట్ల ఆగం పట్టిస్తాడు. జనంకి ఏమన్నా కష్టం వచ్చిందంటే నన్ను ఓసినా రూపాయి రాదంటాడు. ఏం సీఎం ఉన్నాడు పోర్రి. ఇవి ఆంటి ముచ్చట్లు. ఇంకిని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.